నంద్యాల ఉమ్మడి జిల్లా చరిత్రలో నంద్యాల 100 సంవత్సరములు దాటింది. కానీ ఇక్కడ నంద్యాలలో పనిచేస్తున్న మన మున్సిపల్ కమిషనర్ గారిపై అమానుషంగా, అన్యాయంగా, అక్రమంగా దాడి చేయడం అనేది ఇది తీవ్ర మున్సిపల్ ఉద్యోగుల, కార్మికులలో తీవ్ర నిరసన వ్యక్తమవుతుంది. ఎందుకంటే నంద్యాల పట్టణంలోని ప్రజలకు మన ఊరు శుభ్రం చేయడం కానీ, ఉదయం లేచినప్పటి నుంచి కరెంటు, లైట్లు, నీళ్లు వీటి కార్యక్రమంలో పాల్గొనే మా సిబ్బంది పైన దాడి చేస్తే మేము ప్రజలకు ఏ విధంగా సేవలు చేయాలా? ఇది చాలా అన్యాయము. ఎందుకంటే ఇది ఒక్కరోజుతో పోయేది కాదు. ఈ దాడిని మన పోలీసు సిబ్బంది వారు గుర్తించి ఆ దాడి చేసిన వారిని వెంటనే అరెస్ట్ చేసి భవిష్యత్తులో ఇటువంటి దుర్మార్గమైన చర్య జరగకుండా వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఏపీ మున్సిపల్ ఉద్యోగ కార్మికుల సంఘాల తరఫున మేము విజ్ఞప్తి చేస్తున్నాము. నా పేరు బి భాస్కరాచారి. థ్యాంక్ యూ. ఎందుకు కొట్టారు? ఎందుకు కొట్టారు? అది వివరం చెప్పాలి కదా మీరు. నంద్యాల మున్సిపల్ కమిషనర్ ఎవరిదో ఈరోజు నంద్యాలలో గౌరవనీయులు మన నంద్యాల మున్సిపల్ కమిషనర్ నిరంజన్ రెడ్డి గారి మీద దాడి జరిగిందని చెప్పేసి వార్తలు వస్తున్నాయి. ఈ వార్తను మేము ఖండిస్తున్నాము. పోలీసు నంద్యాల ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు ఉంది. ఈ రోజు వరకు ఈ రోజు ఈ కమిషనర్ పై జరిగినటువంటి ఈ దాడిని మేము తీవ్రంగా ఘర్షిస్తూ దీనికి కారణమైనటువంటి వారిని విచారించి కఠినంగా శిక్షించి ఖచ్చితంగా అరెస్ట్ చేసి ఇంకోసారి ఇలాంటివి పునరావృతం జరగకుండా చూడాల్సినటువంటి బాధ్యత పోలీసు అధికారులు ఉందని చెప్పేసి మేము ఈరోజు నంద్యాల మున్సిపల్ వర్కర్స్ యూనియన్ తరఫున దీన్ని ఘర్షిస్తున్నాము. అదేవిధంగా నంద్యాల పట్టణము కార్మికులైతేనేమి, ఉద్యోగులైతేనేమి, గతంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులైతేనేమి, ఇప్పుడున్నటువంటి ప్రజాప్రతినిధులైతేనేమి ఎంతో సామరస్యంగా ఈ రోజు నంద్యాలను అభివృద్ధి వైపు అందరూ కలిసినట్టుగా ఒక కుటుంబంగా ముందుకు పోతున్నాము. అలా మాకేమి వివరాలు తెలియదు. భౌతిక దాడులు అనేది జరిగింది వాస్తవం కాబట్టి నేను నిరసన. సార్ కంప్లైంట్ ఇచ్చినప్పుడు మీరు కూడా ఉన్నారు కదా, దాంట్లో ఏం పెట్టినారు సార్? పొద్దున మీరు కూడా వెళ్ళారు కదా. కంప్లైంట్ ఏం పెట్టినారు సార్? కమిషనర్ సంఘీభావంగా మేము వెళ్ళాం తప్ప కొద్దిగానే మీకు తెలిసిందా కదా సార్ ఏం ఫిర్యాదులు ఏం చేశారని? సార్ దేంతో దాడి చేశాడు సార్? తను దేంతో, చేతున్నా కర్రతున్నా దేంతో దాడి సార్? మీరేం చూడలేదు కదా, మీ దగ్గర ఏమన్నా అలా నిజంగా క్వశ్చన్ చేయొద్దండి. ఒక వ్యక్తి మీద దాడి జరిగిందంటే మనము దాన్ని ఏదన్నా కొంత సమస్యగా పై అధికారులు నిర్ణయించుకోవడం తప్ప ఒక వ్యక్తి మీద భౌతిక దాడులు అనేది మంచి సంప్రదాయం చెప్తాను సార్. గతంలో కూడా అసిస్టెంట్ కమిషనర్ మీద దాడి జరిగింది సార్. ఎవరేం చేయలేదు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రెగ్యులర్ నోటిఫికేషన్స్ కోసం బెల్ బటన్ ని ప్రెస్ చేయండి.